పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష సభ్యుల వివిధ అంశాలపై నినాదాలు చేయడంతో లోక్సభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ, ఇతర అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. దేశ ప్రజలు తమ ప్రవర్తనను గమనిస్తున్నారని, ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతించాలని స్పీకర్ బిర్లా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు సభలో అంతరాయం కలిగించడం, ప్లకార్డులు ప్రదర్శించడం కొనసాగించారు. ఈ గందరగోళం మధ్య కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బీహార్లోని రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీని కారణంగా స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. కాగా రాజ్యసభలో వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా నోటీసును సభాధ్యక్షుడు తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.